ఈరోజు మనం ధన వశీకరణ తంత్ర గురించి తెలుసుకుందాం. ఈ ధన వశీకరణ తంత్రం బుధవారం వచ్చే బుధవారాల్లోనూ లేదా శుక్రవారం వచ్చే శుక్రవారాల్లోనూ స్టార్ట్ చేయాలి. హోర అనేది మొదటి హోర సూర్యోదయం నుంచి 1 గంట సేపు ఉంటుంది. సో మీరు సూర్యోదయం నుంచి 1 గంట సేపు ఎప్పుడైనా సరే ఇది స్టార్ట్ చేయొచ్చు. దీనికి కావాల్సింది మీరు ఒక గాజు గ్లాసు, 5 లవంగాలు, ఒక 5 యాలకులు, 5 కాయిన్స్. అంటే మీరు ఒక గాజు గ్లాసు తీసుకొని దానిలో 1/4 వరకు నీళ్లు పోయండి. తర్వాత 5 లవంగాలు, 5 యాలకులు దానిలో వేయండి. తర్వాత 5 కాయిన్స్, ₹1 కాయిన్ కానీ ₹5 కాయిన్ కానీ మిక్స్డ్ కాయిన్ కానీ దానిలో వేయండి. తర్వాత ఒక అరగంటగా ఆ గ్లాసుని పక్కన పెట్టండి. అరగంట తర్వాత ఆ గ్లాసుని ఎడమ అరచేతిలో ఉంచుకొని కుడి అరచేయి ఆ గ్లాస్ పైన ఉంచాలి. అంటే మూసినట్టు కాదు, కొంచెం పైన గ్లాస్ తగలకుండా ఉంచుకోవాలి. తర్వాత కళ్ళు మూసుకొని లక్ష్మీ మంత్రం చెప్పాలి. శ్రీం బ్రీజ్ అనే లక్ష్మీ మంత్రం 108 సార్లు చెప్పండి. శ్రీం బ్రీజ్ అనే ఈ లక్ష్మీ మంత్రం చాలా ఈజీగా ఉంటుంది. ధన సంపదలు ఆకర్షించడంలో ఈ మంత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇలా 108 సార్లు శ్రీం బ్రీజ్ మంత్రం చెప్పిన తర్వాత ఆ గ్లాసు పూజ రూమ్లో ఉంచండి. లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ ఉంచండి. ఒకరోజు అలా ఉంచండి. మరుసటి రోజు సూర్యుడు ఉదయించకముందే ఆ నీళ్ళని డబ్బులు పెట్టే చోట చల్లండి. బీరువా ముందు చల్లండి. అంటే బీరువా మీద పడకుండా నేల మీద చల్లండి. బీరువా మీద పడకుండా నేల మీద చల్లండి. అలాగే ఆ రూమ్లో 4 మూలలా చల్లండి. మీరు పడుకునే బెడ్రూమ్లో కూడా చల్లండి. ఆ రూమ్లో ధన సంపదలు ఆకర్షించే శక్తి పెరుగుతుంది. ఆ శక్తి మన శరీరంలో కలిసిపోతుంది. అందువల్ల మనకు ధన సంపదలు ఆకర్షించే శక్తి అధికమవుతుంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ధనము మనల్ని ఆకర్షిస్తుంది. మనం ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటాం. అందుకని అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మీరు ఇలా చేయండి. మీరు మీ బిజినెస్ ప్లేస్లో కూడా నీళ్లు చల్లండి. అలాగే మీ ఆఫీసులో కూడా కూర్చునే గదిలో 4 మూలలా చల్లండి. అలాగే డబ్బులు పెట్టే అన్ని ప్లేసులలో కూడా ఈ నీళ్ళని కొంచెం కొంచెం చిలకరించినట్టుగా చల్లండి. అలాగే ఇంటి ముందు కూడా చల్లండి. మీ గడప ముందు, ఇంటి ముందు కూడా చల్లండి. 1 నెల రోజుల్లో మీరు మంచి ఫలితం చూస్తారు. అలాగే ఈ నీళ్లు చల్లిన తర్వాత మళ్ళీ ప్రతి వారం బుధవారం కానీ గురువారం కానీ, అంటే మీరు బుధవారం స్టార్ట్ చేస్తే ఆ రోజు వదిలేసి గురువారం నీళ్లు చల్లుతారు. అలాగే శుక్రవారం చేసిన ఈ తంత్ర చేసినటువంటి నీళ్ళని మీరు శనివారం చల్లుతారు. అలాగా ఇలా చేస్తూ రండి. మీకు చక్కగా డబ్బులు ఆకర్షించే శక్తి పెరుగుతుంది. మీకు డబ్బులు లేవు అనే సమస్య తీరిపోతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీరు షేర్ చేయండి. అందువలన ఎక్కువ మంది మన వీడియోలు చూస్తారు. అలాగే మన ఛానల్ పెరుగుతుంది. ఇదే మీరు నాకు చేసే సహాయం. ప్రతి వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్యల్లో ఏంటనేది కామెంట్స్ రూపంలో పెట్టండి. నేను ఆ సమస్యలకు సంబంధించిన వీడియోని వెంటనే చేస్తాను. తదాస్తు 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 తదాస్తు.